గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవిని టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న వర్ల రామయ్యను అనంతపురం డ్వాక్రా సంఘం అధ్యక్షురాలిగా, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న రమాదేవిని మండలికి పంపనున్నారు. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవిని టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, లక్ష్మీ దుర్గా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, అదేవిధంగా అనంతపురం జిల్లా డ్వాక్రా మహిళా అధ్యక్షుడు, డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు, పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న దళవాయి రమాదేవి వీళ్ళిద్దరు పేర్లను కూడా ఆమోదించారు. కొద్దిసేపటి క్రితం కేబినెట్ లో కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ లేఖ రాయాల్సింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఇద్దరు రిటైర్ కావడంతో వాళ్ళ స్థానంలో మరో ఇద్దరిని నియమించాల్సి వచ్చింది. వీళ్ళిద్దరు పేర్లు అంటే తెలుగుదేశం పార్టీలో గతంలో కూడా రాజ్యసభ టికెట్ చివరి నిమిషం వరకు కూడా ఇస్తామని చెప్పి ఆ తర్వాత వేరే కారణాలతో ఆయనకి ఇవ్వలేకపోయారు. అదేవిధంగా మొన్న రాజ్యసభ టికెట్ ను కూడా వల్లరామయ్య ఆశ్రయించారు. పార్టీలో సీనియర్ నేతగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 2019 నుంచి 2024 వరకు కూడా పార్టీ తరఫున ఫైట్ చేసిన వ్యక్తిగా, అదేవిధంగా పోలీసులు చేస్తున్న ఆ ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులు, అదేవిధంగా నిర్బంధాలు, వీటన్నిటిపై కూడా పోరాడిన నేతగా వల్లరామయ్యకు గుర్తింపు ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉంది. కేంద్ర కార్యాలయానికి వచ్చే వారికి కూడా ఎప్పటికప్పుడు పార్టీ తరఫు నుంచి సమాధానం చెప్పే నేతగా కూడా ఆయనకు పేరు ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. 2 రోజుల క్రితం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉద్యమం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ పేరుని నేను పరిశీలనలో తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు కేబినెట్ లో కూడా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఎస్సీ కోటా నుంచి ఆయనకు పదవి దక్కగా బీసీ కోటా నుంచి అనంతపురం జిల్లాకు చెందిన అనంతపురం టౌన్ లోనే ఉంటున్న డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి క్లస్టర్లు ఉన్నాయి. ఆ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న దళవాయి రమాదేవి పేరును పరిగణలోకి తీసుకున్నారు. ఆమెను కూడా ఆమెకి వాటికి ఇప్పటికే సమాచారం కూడా అందించారు. వీళ్ళిద్దరిని కూడా గవర్నర్ కోటాలో ఎంపికస్తున్నట్టు సీఎం ప్రకటించారు. వీళ్ళిద్దరి పేర్లను కూడా గవర్నర్ కి లేఖ రాసి ఈ రోజు పంపుతాము అని కూడా సీఎం కేబినెట్ లో సహచరులకు చెప్పినట్టు తెలిసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వీళ్ళిద్దరి పేర్లు దాదాపుగా ఖరారయ్యాయని చెప్పవచ్చు. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రామారావు.